హాయ్ అండి. వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి వంకాయల్ని మనం ఈరోజు గుజ్జు కర్రీ చేద్దాం. అది మనకి వంటల్లో భోజనాల్లో పెడతారు చూడండి, వంట వాళ్ళు రెస్టారెంట్లో చేస్తారు ఆ స్టైల్లో. కానీ దానికంటే టేస్ట్గా ఏమేం కావాలో చూడండి. ఇప్పుడు 2 ఈ రకంగా మిక్సీ పట్టేసుకోవాలండి, మెత్త పేస్ట్ వెళ్ళి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇగో వంకాయలు, గుత్తి వంకాయలు కాదండి, పొడి వంకాయలను కూడా చేసుకోవచ్చు. ఈ వంకాయల్ని ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇక్కడ సగానికి కట్ చేసేసుకుని కొంచెం 4 గంటలు పెట్టుకుని, ఇదిగో ఈ వంకాయలు సరిపడ ఉప్పు కారం, వంకాయలు మనం ఇలా కట్ చేసుకుని ఇలా ఉప్పు కారం పెట్టుకున్నాం అనమాట. ఈ ఉప్పు కారం ఎందుకు అంటే, వంకాయ చప్పగా ఉంటుంది తినేటప్పుడు. ఇలా కనుక మనం పెట్టకపోతే ఉప్పు కారం దానిలోకి వెళ్ళక చప్పగా ఉంటుంది. ఇలా పెట్టుకుని ఒకసారి వేయించుకున్నామంటే చక్కగా టేస్ట్ బాగుంటుంది. ఇది ఆయిల్ పెట్టుకొని అలా కాగాక ఈ వంకాయ ముక్కలు వేగిపోయినాకండి 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి సన్నగా తరిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ క్లిప్పింగ్ మరి మిస్ అయింది. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు తీసేసినాక అందులో వేసి వేయించాలి. వేయించిన తర్వాత ఆ గ్రేవీ వేయాలండి. యాగాలండి, గమనించండి. 5-6 నిమిషాలు పడుతుంది, మగ్గాలి కదా వంకాయ. ఇవి చిన్నవన్నీ తీసాను. ఫస్ట్ ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా తీసేసి పక్కన పెట్టుకొని చక్కగా ఇలా ఏగితే ఏంటంటే మన వంకాయ తినేటప్పుడు కూడా మంచి టేస్ట్, ఉప్పు కారం అదిగండి ఆ రకంగా ఏగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం వంకాయలు ఉప్పు వేసాము, అందుకని దీనిలో కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఉప్పు కారాలు ఎప్పుడు కూడా కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువైతే తీయలేము. కావాలంటే వేసుకోండి. వాటర్ ఇదిగో ఎంత పొయ్యాలండి, ఎందుకంటే ఇది ఉడకాలి, మనకి గ్రేవీగా ఉండాలి. కాబట్టి ఇదిగో ఫస్ట్ ఇలా ఉండాలి, ఇలా పోసుకోవాలి. మనం ఉప్పు కారం వేసాము. మసాలా పౌడర్ చల్లుతానని చెప్పాను చూడండి, ఇదిగోండి నేను తయారు చేసుకున్న మసాలా పౌడర్ 1.5 టీ స్పూన్ చూసారా, ఇలా వచ్చింది కదా గ్రేవీ. ఇప్పుడు మనం ఇందులో వేయాల్సింది ఒకటి ఉందండి, దీంతో లాస్ట్. మనం ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. కొంత కొత్తిమీర చల్లుకుంటారు, మనం ఇందాక వేసాం కాబట్టి అవసరం లేదు. వేసినా చల్లుకోవచ్చు, ఇంకా అది కూడా అవసరం లేదు. పెరుగు